యుద్ధరంగంలో అర్జునుడు తన బంధువులను, మిత్రులను, సోదరులను అందరిని చూసిన తర్వాత శ్రీకృష్ణునితో ఇలా పలుకుతూ ఉంటాడు. హే కృష్ణ, పేపతుష్య శరీరే మే రోమహర్షస్య జాయతే గాంధీవం సంసతే హస్తాత్ పక్షైవ పరిదహ్యతే. యుద్ధరంగంలో అర్జునుడు తన బంధువులను, మిత్రులను, సోదరులను అందరిని చూసిన తర్వాత శ్రీకృష్ణునితో ఇలా పలుకుతూ ఉంటాడు. హే కృష్ణ, నా శరీరం అంతా కంపించుచుండెను, నాకు రోమాంశంలో కలుగుచుండెను. అంతేకాకుండా అతి గొప్పదైన గాంధీవం నా చేయి నుండి జారిపోచుండెను, నా శరీరం అంతా మండిపోచుండెను అని ఈ విధంగా పలుకుతూ ఉంటాడు. బేసిక్గా మనకు రెండు విధాల సిచ్యువేషన్లో రోమాంచనం కలుగుతుంది, అంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఒకటి మన మామూలుగా ఎక్కువ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఆనంద నిలయంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న అద్భుతమైన మూర్తిని చూడగానే మనకు గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ వస్తాయి. ఇది ఆధ్యాత్మిక అనుభూతి. ఇక్కడ భయము కానీ ఏమీ ఉండదు, కేవలం భక్తునికి భగవంతుని మధ్య ఒక ప్యూర్ భక్తి అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ అర్జునుడు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ డిఫరెంట్. ఇక్కడ అతనికి చర్మం అంతా మండిపోతున్నట్టుగా, అంత కాలిపోతున్నట్టుగా అలా డిఫరెంట్ సిచ్యువేషన్ లో ఫెయిల్ అవుతూ చూస్తూ ఉన్నాడు. ఇది మామూలుగా ఆధ్యాత్మిక సిచ్యువేషన్ కాదు. అక్కడ ఉన్న బంధుమిత్రుల ప్రాణం అంతా పోతుందని, అక్కడ నష్టం జరుగుతుందని, ప్రాణహాని జరుగుతుందని ఆ సిచ్యువేషన్ తలుచుకొని అతను ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ మనం రియల్ లైఫ్ లో కూడా చూడొచ్చండి. ముఖ్యంగా మనము ఈ ఫిజికల్ వరల్డ్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయినా, మన కార్ కి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మన వాళ్ళకి కానీ లేదా అపోజిషన్ వాళ్ళకి కానీ యాక్సిడెంట్ అయినప్పుడు, వాళ్ళకి ఏదైనా శరీర గాయాలు అయినప్పుడు మనం ఆ సిచ్యువేషన్ ఫీల్ చేస్తుంటాం. అసలు మనకి ఏమీ అర్థం కాదు, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతూ ఉంటుంది, కాలు చేతులు వణుకుతూ ఉంటాయి, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి కదా. ఇది ఇక్కడ అర్జునుడు ఫేస్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళందరినీ చూడగానే వాళ్ళ ప్రాణభయంతో వాళ్ళ ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్ ఊహించుకున్నాడు కాబట్టి ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు. సో మిగతా శ్లోకాలు కావాలంటే ప్లీజ్ లైక్ మై యూట్యూబ్ ఛానల్ గీతా సాగరం అండ్ ఫాలో ఇన్స్టా పేజ్ గీతా సాగరం.